మార్నింగ్ టీలో షుగర్, ఆఫ్టర్నూన్ బ్రేక్‌ఫాస్ట్, ఈవినింగ్ కూల్ డ్రింక్, నైట్ డిజర్ట్. ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనకి తెలియకుండానే యాడెడ్ షుగర్ క్వైట్‌గా మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయిందండి. బట్ హియర్ ఈస్ ద సింపుల్ క్వెషన్. ఒక 7 రోజుల పాటు ఈ యాడెడ్ షుగర్‌ని స్టాప్ చేస్తే మన బాడీలో యాక్చువల్‌గా ఏం జరుగుతుంది? మీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయా? వెయిట్ తగ్గిపోతుందా? స్కిన్ గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుందా? లేదా ఇదంతా ఒక సోషల్ మీడియా హైప్ మాత్రమేనా? హ్మ్. హాయ్, ఐమ్ జగన్, ఫౌండర్ ఆఫ్ హెల్తీ డే యోగా, తెలుగులోనే అతిపెద్ద యోగా కమ్యూనిటీ. ఈ షార్ట్ వీడియోలో నేను మీకు 7 డే షుగర్ ఛాలెంజ్ అసలు వర్క్ అవుతుందా, వర్క్ అయితే మీరు ఎలాంటి బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పూసగుచ్చినట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సైన్స్ ప్రకారం షుగర్ 7 డేస్ స్టాప్ చేసిన తర్వాత డే బై డే మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయో సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ లెట్ మీ క్లియర్ వన్ థింగ్. షుగర్ అంటే ఫ్రూట్స్ కాదండి. షుగర్ అంటే మిల్క్లో న్యాచురల్గా ఉండే లాక్టోస్ కూడా కాదు. మనం ఇక్కడ మాట్లాడేది యాడెడ్ షుగర్ గురించి. అంటే ఫుడ్ తయారు చేసేటప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ చేసే షుగర్ ఉంటుంది చూసారా, కంపెనీస్ యాడ్ చేస్తాయి కదా, ఆ షుగర్ గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. సాఫ్ట్ డ్రింక్స్లో, ప్యాకేజ్ జ్యూసెస్లో, స్వీట్స్లో, పేస్ట్రీస్లో, చాక్లెట్స్లో, బిస్కెట్స్, షుగరీ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్, హెల్దీ అని చెప్పి అమ్ముతారు కదా, ఆ షుగరీ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్లో ఉండే షుగర్ గురించి మాట్లాడుతున్నాము. ఎందుకు ఈరోజు నేను ఈ షుగర్ మీద ఇంత పగబట్టి మాట్లాడుతున్నాను అని అంటే, షుగర్ కూడా సిగరెట్, మందు, డబ్బులని ఒక వ్యసనం లాంటిదనమాట. షుగర్ ఎందుకు అంత ఎడిక్టివ్గా అనిపిస్తుంది అంటే, మనం ఎప్పుడైనా షుగర్ తిన్నప్పుడు మన బ్రెయిన్లో డాపమిన్ రిలీజ్ అవుతుంది. డాపమిన్ అంటే ఒక ఫీల్ గుడ్ కెమికల్ అనమాట. మన బ్రెయిన్కి ఆ ఫీలింగ్ని గుర్తుపెట్టుకునేలా ఈ కెమికల్ చేస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మనకి అదే హ్యాపీనెస్, అదే ఫీలింగ్ కావాలి అని చెప్పి షుగర్ కోసం మనం క్రేవింగ్స్ తీసుకొని వస్తాం మన బాడీలో. షుగర్ కోసం మనకి క్రేవింగ్స్ వస్తాయన్నమాట. ఇది జస్ట్ వీక్నెస్ మాత్రమే కాదండి, ఇట్ ఈస్ బ్రెయిన్ కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీని ఒక 7 డేస్ మీరు బ్రేక్ చేయగలిగితే మీ బాడీలో ఏం జరుగుతుంది? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. డే 1 అండ్ డే 2 ద హార్డెస్ట్ డేస్. షుగర్ స్టాప్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ 2 డేస్ సాధారణంగా టఫ్గా అనిపిస్తుందండి. స్వీట్ క్రేవింగ్స్ చాలా వరకు మీకు వస్తూనే ఉంటాయి. కొంచెం హెడేక్ కూడా రావచ్చు, ఇరిటేషన్ కూడా లైట్గా ఉండొచ్చు, టైర్డ్గా అనిపిస్తుంది. చాలామంది ఈ స్టేజ్లోనే ఛాలెంజ్ని వదిలేస్తారనమాట. కానీ ఇది మీ వీక్నెస్ కాదండి, మీ బ్రెయిన్ తన ఓల్డ్ హ్యాబిట్ని మిస్ అవుతుంది. ఇమాజిన్ దిస్, మీరు ప్రతిరోజు మార్నింగ్ కాఫీ తాగుతారు అనుకుందాం, రైట్? సడన్గా కాఫీ మానేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? షుగర్ విషయంలో కూడా సిమిలర్ ఫీలింగ్ వస్తుందండి. మీ బ్రెయిన్కి అలవాటైన ఆ స్వీట్ రివార్డ్ ఒక్కసారిగా అందడం లేదు కాబట్టి మీకు ఆ క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకే ఫస్ట్ 2 డేస్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఈ 2 డేస్ ఏం చేయాలి? గుండె నిబ్బరం చేసుకోవాలి. ఓకే, మీ షుగర్ డబ్బా అటక మీద పెట్టేసేయండి, కంటికి కనిపించకూడదు అనమాట. ఇంట్లో స్వీట్స్ ఉండకూడదు. స్వీట్ షాప్ ముందు నుండి ఒకవేళ మీరు వెళ్తుంటే తల పక్కకు తిప్పేసుకోండి. ఓకే, స్వీట్ షాప్ ఒకవేళ ఎదురుగా ఉంది అని అనుకుంటే కాసేపు కళ్ళు మూసుకున్నా కూడా పర్వాలేదు. బేసిక్గా మీ బ్రెయిన్కి స్వీట్స్ కానీ షుగర్ కానీ మీరు చూపించొద్దు. అప్పుడే మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఒక్క 2 రోజులు మీరు గుండె నిబ్బరం చేసుకుంటే ఈ హడిల్ని దాటేస్తారు, వెంటనే డే 3లోకి ఎంటర్ అయిపోతారు. అక్కడే మీకు కొంచెం చేంజెస్ కనిపిస్తాయి. డే 3 అండ్ డే 4 ఇస్ ద టర్నింగ్ పాయింట్ అనమాట. ఓకే, డే 3 అండ్ డే 4 మీరు ఎంటర్ అయ్యారనుకుందాం, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ స్టార్ట్ అవుతుందండి. ఎర్లియర్ షుగరీ ఫుడ్స్ తిన్నప్పుడు మీకు బ్లడ్ షుగర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. మీకు తెలియకపోవచ్చు, కాకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. కొంత టైం తర్వాత మళ్ళీ ఫాస్ట్గా పడిపోతాయి కూడా. అప్పుడు ఇంకొక టీ, కాఫీ కానీ, బిస్కెట్ కానీ మీకు తినాలి అని అనిపిస్తుంది, ఇంకొక స్వీట్ మీకు కావాలి అని అనిపిస్తుంది. ఇది ఒక రోలర్ కోస్టర్ సైకిల్ లాంటిది అనమాట. యాడెడ్ షుగర్ స్టాప్ చేసినప్పుడు ఈ సైకిల్ బ్రేక్ అవ్వడం స్టాప్ అవుతుంది డే 3 అండ్ డే 4లో. బ్లడ్ షుగర్ కంపారిటివ్గా స్టేబుల్గా ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ ఎనర్జీ క్రాషెస్ మీకు కాస్త తగ్గుతాయి, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. ర్యాండమ్గా మీకు షుగర్ క్రేవింగ్స్ మీ మైండ్లోకి రాకుండా కూడా మీ బాడీ అనేది కంట్రోల్లోకి వస్తుంది అనమాట. మనం కూడా షుగర్ లేకుండా బతకగలం, అసలు నిజానికి షుగర్ మన బాడీకి అవసరం లేదు అని మీకు ఒక చిన్న హోప్ వస్తుంది. ఓకే, ఇక్కడే మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇది కనుక మీరు కంప్లీట్ చేసి ముందుకెళ్తే డే 5 అండ్ డే 6లో మీ బాడీ మీతో మాట్లాడడం మొదలు పెడుతుందండి. మీ బాడీలో కొన్ని ఫిజికల్ చేంజెస్ మీకు కనిపిస్తాయి. బ్లోటింగ్ తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లోటింగ్ మీ బాడీలో తగ్గుతుంది. ఫేస్ కొంచెం గ్లోగా అనిపిస్తుంది. పొట్టలో వాటర్ రిటెన్షన్ ఉంటుంది చూసారా, అది కూడా తగ్గుతుంది. పొట్ట కనిపించడం, బయటికి కనిపించేది కూడా కాస్త తగ్గుతుంది. ప్రాసెస్డ్ షుగరీ ఫుడ్స్ తగ్గడం వల్ల మీ డైజెషన్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందిలో స్లీప్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ చేంజెస్ అందరిలో ఒకేలా ఉండవు. మీ బాడీలో షుగర్ వల్ల ఏ ఆస్పెక్ట్లో ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఉంటే ఆ ఆస్పెక్ట్లోనే ఫస్ట్గా మీకు ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. ఓకే, కానీ ఇవి టెంపరీ చేంజెస్ అండి. మళ్ళీ మీరు షుగర్ తినడం 1 వీక్ తర్వాత స్టార్ట్ చేసేస్తే ఈ చేంజెస్ కూడా పోతాయి. ఓకే, దిస్ ఈస్ ద హార్డ్ ట్రూత్.
ఫైనల్గా మీరు డే 7కి వచ్చారు, 1 వీక్ కంప్లీట్ చేశారు అని అనుకుంటే అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఈ ఛాలెంజ్లో బిగ్గెస్ట్ చేంజ్ వెయిట్ లాస్ కాదు, ఇట్ ఈస్ యువర్ బ్రెయిన్ కెమిస్ట్రీ. చాక్లెట్ లేదా షుగర్ మీరు చూసిన వెంటనే ఇప్పుడే తినాలి అని మనకు ఒక ఫీలింగ్ వచ్చేది కదా 1 వీక్కి ముందు, అది తగ్గి ఒక సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుందన్నమాట. క్విక్ ఎనర్జీ కోసం షుగరీ ఫుడ్స్ మీద మీరు డిపెండ్ అవ్వకుండా ప్రాపర్ ఫుడ్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ ఎనర్జీ లెవెల్స్ కూడా స్టడీగా ఉంటాయి, బాడీ లైట్గా ఫీల్ అవుతుంది. అర్థం చేసుకోండి, ఈ ఛాలెంజ్ వల్ల మీకు 7 డేస్లోనే కిలోలు వెయిట్ తగ్గిపోతుంది, బాడీ ఫ్యాట్ మెల్ట్ అయిపోతుంది అని నేను చెప్పను, అది జరగదు కూడా. అలాగే బాడీ సడన్గా డీటాక్స్ కూడా అయిపోదు, మీ లివరు కిడ్నీస్ ముందు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. కానీ ఈ ఛాలెంజ్ అనేది ఒక హ్యాబిట్ని బ్రేక్ చేయడం మాత్రమే. ఓకే, ఈ ఛాలెంజ్ పర్పస్ ఫిజికల్ చేంజెస్ కాదు, ఈ ఛాలెంజ్ పర్పస్ మెంటల్ రీసెట్. ఇదే కమిట్మెంట్ మీరు సస్టైనబుల్గా కంటిన్యూ చేస్తే లాంగ్ టర్మ్లో ఈ రిజల్ట్స్ నిలబడతాయి అన్నమాట. ఓకే, ద బిగ్గెస్ట్ మిస్టేక్ చాలామంది ఈ ఛాలెంజ్ చేసేటప్పుడు చేసేది, షుగర్ స్టాప్ చేసిన తర్వాత చాలామంది ప్రోటీన్ బార్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్, గ్రనోలా, బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ ఇవన్నీ ఎక్కువగా తినడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్యాకేజింగ్ మీద హెల్దీ అని రాసుందని వీటిని కూడా హెల్దీ అని అనుకొని తింటారండి. కానీ ఒకవేళ మీ న్యూట్రిషన్ లేబుల్ చూస్తే వాటిలో కూడా చాలా యాడెడ్ షుగర్ ఉంటుంది. అందుకే న్యూట్రిషన్ లేబుల్ చదవడం ఒక హ్యాబిట్గా చేసుకోండి. ఈ 7 డేస్ మీరు తినకూడనివి మళ్ళీ స్క్రీన్ మీద ఒకసారి చూపిస్తానండి, కాసేపు క్లియర్గా చూడండి. మరి ఏం తినాలో కూడా స్క్రీన్ మీద చూపిస్తాను, అవి కూడా కాసేపు క్లియర్గా చూడండి. కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్, నట్స్, చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, డేట్స్, రైజిన్స్ ఇవన్నీ మన బ్లడ్ షుగర్ని స్టేబుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయండి. క్రేవింగ్స్ని కూడా న్యాచురల్గా రెడ్యూస్ చేస్తాయి. సో ఏమి తినకూడదో అవి మాత్రం అవాయిడ్ చేయండి. ఏవి తినాలి అని చూపించానో అవి మీరు హాయిగా తినొచ్చు, అవి స్వీట్గా ఉన్నా కూడా పర్వాలేదు. ఓకే, అవి న్యాచురల్ షుగర్స్. ఓకే, ఈ ఛాలెంజ్ ఎవరు ట్రై చేయొచ్చు, డైలీ స్వీట్స్ తినేవాళ్ళు, ఆఫ్టర్నూన్ ఎనర్జీ క్రాష్ అవుతుంది అనుకునే వాళ్ళు, కరెంట్లీ ఆఫ్టర్నూన్ ఎనర్జీ క్రాష్ రెగ్యులర్గా అవుతున్న వాళ్ళు, షుగర్ లేకుండా టీ తాగలేని వాళ్ళు, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్ళు, వీళ్ళందరికీ ఈ ఛాలెంజ్ ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుందండి. లాంగ్ టర్మ్లో యాడెడ్ షుగర్ తగ్గించడం వల్ల వెయిట్ లాస్ ఈజియర్ అవుతుంది, టైప్ 2 డయాబెటీస్ రిస్క్ రెడ్యూస్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ డెంటల్ హెల్త్ అంటే పళ్ళకి కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట. ఓకే, ఫ్యాటీ లివర్ రిస్క్ కూడా మీకు తగ్గుతుందండి. వీటన్నిటికీ ఇది చాలా 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 మంచి ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఫైనల్గా ఒక్క ఇంపార్టెంట్ మెసేజ్, షుగర్ ఇట్ సెల్ఫ్ విలన్ కాదండి, ఎక్సెస్ యాడెడ్ షుగర్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, మీ బాడీ ఇచ్చే సిగ్నల్స్ని ఇగ్నోర్ చేయకండి. కాన్స్టెంట్ క్రేవింగ్స్ కానీ, కాన్స్టెంట్ టైర్డ్నెస్ కానీ, ఫ్రీక్వెంట్ ఎనర్జీ క్రాషెస్ కానీ, ఇవి మీ లైఫ్ స్టైల్లో అబ్జర్వ్ చేయాల్సిన సిగ్నల్స్. మీ లైఫ్ స్టైల్లో చిన్న చేంజెస్ చేసినా కూడా లాంగ్ టర్మ్లో చాలా పెద్ద రిజల్ట్స్ వస్తాయి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఓకే, ఇలాంటి హెల్త్ టిప్స్తో పాటు మీరు కూడా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి, రెగ్యులర్గా ఒక మంచి హెల్తీ డైట్ తినాలి అని అనుకుంటే మన 14 డేస్ ఫ్రీ ఛాలెంజ్లో జాయిన్ అవ్వచ్చు. 14 రోజుల పాటు ఫ్రీ యోగా, ఫ్రీ డైట్ మీకు నేను గైడ్ చేస్తాను. ఓకే, మిస్ కావద్దు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. వచ్చే మండే నుంచి స్టార్ట్ అయ్యే బ్యాచ్లో మీరు కూడా జాయిన్ కావచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ షుగర్ ఛాలెంజ్ ట్రై చేస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.